వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. నేను సుమలత. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి మండలం కుక్కనూరు గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. వేసవి కాలం సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగియడంతో నేడు నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల పట్ల యువత ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దార్ఢ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, సీనియర్ నాయకుడు అన్వేష్ వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి ఈ టోర్నమెంట్ సఫలం చేయాలి అనే ఒక నిశ్చయం చేసుకున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా ముఖ్యంగా పేరు పేరు నేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. ఇప్పుడు నరేందర్ అన్న చెప్పినట్టు, సుధాకర్ అన్న చెప్పినట్టు, ఈ సెల్ ఫోన్లు ఏవైతే 20-25 సంవత్సరాల నుంచి మన జీవితంలోకి వచ్చినాయో అప్పటి నుంచి నిజంగా కూడా బయట ఆటలు అనేటివి బంద్ అయిపోయినాయి. ఇప్పుడు సుధాకర్ అన్న అందరు చెప్పినట్టు నేను కూడా ఈ గ్రౌండ్లోకి వస్తుంటేనే చెప్తున్నా మనలతో. మేము చిన్నప్పుడు క్లాస్లోకి వెళ్ళి బయట పడ్డామంటే ఇంటికి పోయి బస్తా పడేసి బ్యాట్ అందుకొని గ్రౌండ్లోకి పోతుంటే, ఇప్పుడు ఈరోజు మనం ఆరోగ్యంగా ఈ స్థాయిలో మనము ఉన్నాము అంటే మనం చిన్నప్పుడు ఈ ఎండలలో తిరిగి, ఈ వానలల్లో, ఈ వాగుల పొంటి ఈతలు కొట్టి, ఆ జామకాయలు, చిప్పలకాయలు అవన్నీ తినుకుంటా పెరిగినాం కాబట్టి బయట సమాజంలో తిరిగినాం. ఇలా సమాజంలో ఇంతమందితో మనం కలిసి ఈ జనంతోనే బతుకుతున్నామంటే మనం సొసైటీలో పెరిగినాం. ఇప్పటి పిల్లలకి ఏమైపోయిందంటే ఈ సెల్ ఫోన్లు, ఈ పిల్లలు జర ఏడ్చిర్రంటే వాడు ఊరికే తలకైన ప్రాణి వానికి సెల్ ఫోన్ ఇచ్చుడు, పేరెంట్స్ కూడా. ఈ సంస్కృతి పెరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే దేహదారుఢ్యం తగ్గుతుంది. ఒక సొసైటీలో అందరితో కలిసి ఎట్లా బతకాలి, ఏమైనా ఆటపోట్లు వస్తే జీవితంలో మనం ఎట్లా తట్టుకోవాలనే దోస్తులు అయితే ఏమవుతుంది, బయట తిరుగుతుంటే ఒకరికొకరు సమస్యలు చెప్పుకోవడం, ఆ సమస్యలను ఒక దోస్తు ఇంకో దోస్తు పరిష్కారం చేయడం, ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నాం. అది క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ విశిష్టత ఈ టోర్నమెంట్లకి ఏంటంటే ఈ అవకాశాన్ని, ఈ లేని అవకాశాన్ని మనం ఈరోజు ఇక్కడ కల్పించడం. అందుకనే ముఖ్యంగా నిర్వాహకులకు ఎందుకు కృతజ్ఞతలు చెప్తున్నా అంటే, స్పాన్సర్స్ చాలామంది దొరుకుతారు, అది పెద్ద విషయం కాదు. కానీ మీరు ఏదైతే ఇన్ని టీంలను 28 టీమ్స్ను ఒక దగ్గరకు తీసుకొచ్చి ఒక మంచి వాతావరణంలో మన అందరికీ టోర్నమెంట్ నిర్వహించి మరి ఇంతే కాకుండా మీకు ఒక గ్రామం నుంచి ఒక గ్రామం ఇవాళ తూప్రాన్, మరి ఇప్పుడు మనోళ్ళు ఉన్నారు కొట్టాల, వీళ్ళందరూ కూడా ఈ ఒక దగ్గరకు వచ్చారంటే పరిచయాలు కూడా పెరుగుతాయి కదా, కమ్యూనికేషన్ అనేది కూడా పెరుగుతుంది. ఇదంతా అవకాశం కల్పించడం అనేది ఒక మంచి పరిణామం. ఇక ఇంతకుముందు చెప్పినట్టు సెల్ ఫోన్లు తగ్గించాలి. మీకు అందరికి ఇక్కడికి వచ్చినప్పుడు నేను మంచి మాటలు చెప్పుకోవాలి కాబట్టి మీరు క్రికెట్ ఆడినంత చెప్పిన క్రికెట్ తర్వాత మళ్ళీ పోయి ఫోన్లు పట్టుకోవడం అనేది బంద్ చేయాలి. ఫోన్ను ఎంతవరకు మన జీవితానికి అవసరం, మన వ్యవహారం ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు ఏదైనా చదువుతున్నారు, లేకపోతే ఏదైనా కార్యక్రమం బిజినెస్లు ఉన్నారు, ఇంకేదైనా కార్యక్రమానికి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొరకు సెల్ ఫోన్ వాడండి. ఊరికి గంటల కొద్ది సెల్ ఫోన్లోనే ఉండి మన టైం వేస్ట్ చేసుకోవడం. మరి అంతేకాకుండా ఇప్పుడు ఈ ఆటల వల్ల ఏమవుతుందంటే దేహదారుఢ్యం పెరుగుతుంది, మానసిక ప్రశాంతత దొరుకుతుంది, ఒక ఐకమత్యం అనేది తెలుస్తుంది, ఒక టీమ్ స్పిరిట్ అనేది తెలుస్తుంది, జీవితంలో ఆటుపోట్లను ఎట్లా తట్టుకోవాలనేది తెలుస్తుంది. మీరు ఈ మధ్య చూస్తున్నారు చాలామందికి, అంటే నేను కూడా చాలా గ్రామాలలో తిరిగిన, ఈ ఊరికి కూడా నేను 2-3 సందర్భంలో ఆత్మహత్యలు అనేవి బాగా పెరిగినాయి. ఈ ఆత్మహత్యలు పెరగడానికి ఏంటంటే మనము పిల్లలను పేరెంట్స్ కానీ, అంటే తల్లిదండ్రులు సరిగ్గా మాట్లాడుకోలేకపోయిన వాతావరణం, బయట పిల్లలతో తిరిగి వాళ్ళతో కలిసి మాట్లాడుకోలేని పరిస్థితి వలన ఏదైనా చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేక ప్రాణాలు అర్పిస్తుంది. ఇవన్నీ తగ్గిపోవాలంటే ఆటలను ప్రోత్సహించాలి, ఇట్లాంటి అకేషన్స్ మనం క్రియేట్ చేయాలి. ఇవన్నీ చేయడానికి అందుకే వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇక ఈ టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి టీం ఏ స్థాయిలో గెలిచినా ఓడిపోయినా పార్టిసిపేట్ చేయడం అంటేనే ఒక విధంగా గెలిచినట్టు, అది ముఖ్యం. ఇది మనం ప్రోత్సహించాల్సిన అవసరం లేదు.
కాబట్టి ప్రతి టీంకు గెలిచిన టీంతో సహా మొదలు పెట్టుకుంటే రన్నర్అప్తో సహా ఓడిపోయిన ప్రతి టీంను కూడా ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి టీంను నేను అభినందిస్తున్నాను. మీరు ఈరోజు ఓడిపోవచ్చు, కానీ రేపు ఈ గ్రౌండ్ నుంచే, ఈ కుక్కునూరు గ్రౌండ్ నుంచే మీరు ఎన్నో నేర్చుకొని పోతారు. మళ్ళీ ఇంకో టోర్నమెంట్లో నేను ఇట్లా ఆడాలి, నేను ఈ పొరపాటు చేసిన, మా టీం ఈ పొరపాటు చేసింది అనేది ఖచ్చితంగా మీరు గమనించి ఉంటారు. ఈ మెలకువలు అనేటివి కూడా మనం ఈ అవకాశాలు కల్పించినప్పుడే మనం నేర్చుకోగలుగుతాం. కాబట్టి మీరు ఇట్లాంటి వాటికి ఇక్కడ ఉన్న మనం అందరం కూడా నాయకులు, ఇక లోకల్గా ఉన్నటువంటి నాయకులు కానీ ప్రతి ఒక్కరు కానీ అందరూ మీకు సహకారం అందిస్తారు. ఎల్లవేళలా మీరు ఐకమత్యాన్ని పెంపొందించుకోండి, టీమ్ స్పిరిట్ తెచ్చుకోండి. ఈ అకేషన్ను మీ జీవితంలో ప్రతి రంగంలో మీరు ఈ క్రికెట్ అంటే క్రికెట్లోనే అందరం ప్లేయర్లు కాము, మళ్ళీ రేపటి నాడు మీరు చదువు సైడ్ పోతారు, ఉద్యోగాల సైడ్ పోతారు, వ్యాపారాల సైడ్ పోతారు. ఈ కమ్యూనికేషన్ అనేది ఒకరికొకరు మీరు పరిచయాలు పెంచుకోవడం కూడా మీకు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది. మీకు ఆ ఊర్లో ఏదైనా పని పడవచ్చు, సడన్గా ఇప్పుడు తూప్రాన్లోనే పని పడుతుంది కుంగూరు వాళ్ళకు, ఇప్పుడు ఇక్కడ పరిచయాలు ఏర్పడతాయి. ఈ ఫోన్లో కలిపితే మీరు అక్కడ దగ్గర ఉన్న ఏదో పని చేసి పెడతారు. ఇట్లాంటి అవకాశం మళ్ళీ రాదు. అందుకే సమాజంలో, సంఘంలో ఎక్కువ వరకు మనం పార్టిసిపేట్ చేస్తే మనం అనేటి సమస్యలను మనం గట్టిగా పరిష్కరించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి, ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఉందా? సో ముఖ్యంగా ఈరోజు గెలిచిన తూప్రాన్ టీంను నేను అభినందిస్తున్నాను. నిలిచినటువంటి కొట్టాల టీము, మా నియోజకవర్గం టీము. కాబట్టి అందరికి కూడా, మీకు కూడా అందరికి అభినందిస్తున్నాను. కొట్టాల టీం తెలియకముందు తూప్రాన్ తెలుసు, ఎందుకంటే మాసాయిపేటకు తూప్రాన్ పక్కనే. చిన్నప్పుడు ఏ చిన్న పని కూడా తూప్రాన్కే పోతా. ఇప్పుడు తగ్గింది, నర్సాపూర్లో ఉంటున్నాం కాబట్టి తూప్రాన్ తగ్గింది అంతే. ఇక బెస్ట్ బౌలర్గా తూప్రాన్ టీంకి సంబంధించిన గబ్బర్ను అభినందిస్తున్నా. అంతేకాకుండా మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ గబ్బర్ తూప్రాన్ అభినందిస్తున్నాను.